Hello students, welcome to Samadhya series in PIT Physics in Telugu. Okay, hi Nana. Next, చూడన్నా ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి క్లాస్ 10th వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అయిన పాలినామియల్స్ పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1 అనేది యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అనేది అప్లోడ్ చేయడం జరిగింది, చూసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకా ఎవరైనా సరే మన పిఐటిని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మా అప్కమింగ్ వీడియోస్ని అప్డేట్ అవుతూ ఉండండి. సో చూడన్నా ఏంటన్నా పాలినామియల్స్. ఆల్రెడీ పాలినామియల్స్ అంటే ఏంటి, పాలినామియల్స్ అంటే ఏంటి, ఆ చాప్టర్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేవి మనం లాస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. అండ్ అలాగే ఒకసారి చూడన్నా ఏమేమి మనం లాస్ట్ వీడియోలో ఏమేమి చెప్పుకున్నాం. అండ్ అలాగే పాలినామియల్స్లో ఏమేమి ఉంటాయి. ఫస్ట్ వన్ ఎవ్రీథింగ్. ఏంటన్నా పాలినామియల్స్, ఎవ్రీథింగ్ ఆఫ్ పాలినామియల్స్ అంటే అందులో లీనియర్ పాలినామియల్స్ ఉంటాయి, క్యూబిక్ ఉంటాయి, సంథింగ్ క్వాడ్రటిక్ ఉంటుంది. అండ్ అలాగే డిగ్రీ ఆఫ్ పాలినామియల్, జీరోస్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ పాలినామియల్ సంథింగ్ అనేవి ఉంటాయి. అవి మొత్తం మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సంథింగ్ నెక్స్ట్ జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్, జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్. ఇది కూడా జీరోస్ ఆఫ్ పాలినామియల్స్లో ఎన్ని జీరోస్ ఉంటాయి, పాలినామియల్స్ ఈక్వేషన్స్లో ఎన్ని జీరోస్ యొక్క వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది, అవి మొత్తం మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చెప్పాను కదా, లీనియర్ క్వాడ్రటిక్ క్యూబ్ పాలినామియల్స్కి గ్రాఫ్ అనేది మనం ఎలా డ్రా చేయాలి అనేది కూడా మనం చెప్పడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మీకు పాలినామియల్స్లోనే ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్న టాపిక్ ఏంటన్నా, రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ పాలినామియల్. క్వాడ్రటిక్ పాలినామియల్, లీనియర్ పాలినామియల్ అండ్ అలాగే క్యూబిక్ పాలినామియల్స్లో రిలేషన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్కి రిలేషన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ అన్ని టాపిక్స్ మాత్రం మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. చూడండి ఫస్ట్ ప్రాబ్లం ఏంటన్నా, ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రటిక్ పాలినామియల్. ఏమి ఇచ్చాడన్నా, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రటిక్ పాలినామియల్ x square plus 7x plus 10 and verify the relation between zeros and the coefficients, zeros and the coefficients. ఏమి ఇచ్చాడు అన్న, f of x ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు అన్న, f of x ఈక్వల్ టు x square plus 7x plus 10. ఏంటన్నా x square plus 7x plus 10. ఇప్పుడు మనం దీన్ని let f of x ఈక్వల్ టు 0, f of x ఈక్వల్ టు 0 కింద రాసుకుంటాం. అంటే ఏంటన్నా, x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 ఈక్వల్ టు 0, x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 ఈక్వల్ టు 0. సో వాడు ఏమన్నాడు, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రటిక్ పాలినామియల్. జీరోస్ అంటే ఏంటో మనకు తెలుసా. సో వాటిని మనం ఏమనుకుంటాం, సమ్ ఆల్ఫా కామా బీటా, క్వాడ్రటిక్ కదా, ఆల్ఫా కామా బీటా ఇచ్చిన రెండు వాల్యూస్ వస్తే దాన్ని మనం ఆల్ఫా కామా బీటా అనుకుంటాం. సో చూడన్నా దీనికి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఆల్రెడీ మీరు 8th క్లాస్ 9th క్లాస్లో నేర్చుకుంటారు. సో ఒకసారి చూడండి, ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 ఈక్వల్ టు 0, దాని రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది అన్న, 10 ఉంది, కాన్స్టెంట్ని 10 ఉంది. 10ని మనం ఎలా రాసుకోవచ్చు, 10 into 1. ఈ రెండింటిని మనం ఎడిషన్ చేసినా సబ్స్ట్రాక్ట్ చేసినా ఇక్కడ మిడిల్ వాల్యూ అనేది రావాలన్న. సో మనం 10 into 1 7x వస్తే 7 వస్తుందా, రాదు. అండ్ ఇంకే విధంగా రాసుకోవచ్చు, 5 into 2, 5 into 2 కింద రాసుకోవచ్చు కదా. సో 5 plus 2 7 వచ్చేస్తుంది కదా. సో దీన్ని ఇక్కడ మనం x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2x ప్లస్ 10 ఈక్వల్ టు 0. అంటే దీంట్లోంచి మనం ఎంత కామన్ తీయొచ్చునన్నా, x కామన్ తీయొచ్చు కదా. x కామన్ తీస్తే x ప్లస్ 5 ప్లస్ ఇక్కడ 2 కామన్ తీస్తే x ప్లస్ 5 ఈక్వల్ టు 0. టోటల్గా x ప్లస్ 5 ఇంటూ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. అంటే ఏమవుతుంది, x ప్లస్ 5 ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. అంటే x ఈక్వల్ టు -5, ఇక్కడ వచ్చేసరికి x ఈక్వల్ టు -2. అంటే ఆల్ఫా ఈక్వల్ టు -5, బీటా ఈక్వల్ టు -2. సో మనకి జీరోస్ వచ్చేసింది, జీరోస్ వచ్చేసింది, ఆల్ఫా కామా బీటా వచ్చేసింది,
మరి దీని నుంచి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? రిలేషన్. ఏంటన్నా? రిలేషన్ బిట్వీన్ జీరోస్ అంటే ఏంటన్నా? సమ్ ఆఫ్ ది జీరోస్. ఏమవుతుంది? ఫస్ట్ వన్ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఏంటన్నా? ఫార్ములా ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా క్వాడ్రాటిక్లో మైనస్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో ఈ రెండు అనేది మనకి ఈక్వల్ అవ్వాలన్నమాట. సో ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే మనకి మైనస్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది మనకి ఈక్వల్ అవ్వాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంతనా? -5 ఎంతనా? -5 -2 -5 -2 టోటల్గా ఎంత అవుతుంది? -7. ఇది -7 వచ్చింది. సార్ 7/1 లేదు, డినామినేటర్లో మనకి ఏం లేకపోతే 1 ఉన్నాడు కదా, 7/1. ఏంటిది? ఆల్ఫా ప్లస్ బీటా. మరి ఇది వచ్చేసరికి మనకి ఎంత అవుతుందన్న? -b/a. -b అంటే ఎంత? -7/1. సో ఆల్ఫా ప్లస్ బీటా మనకు వచ్చేసిందా? నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది సమ్ ఏంటన్నా? ప్రోడక్ట్ ఆఫ్ ది సమ్ ఆల్ఫా బీటా. ఆల్ఫా అంటే ఎంత? -5 ఎంతన్నా? -5 ఇంటూ -2 -5 ఇంటూ -2 ఎంత అవుతుంది? 10. డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా, 10/1. ఇదేంటి? ఆల్ఫా బీటా. మరి మనకి ఫార్ములా ఏంటి? కాన్స్టెంట్ వాల్యూ. కాన్స్టెంట్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత? c/a. ఇక్కడ ఎంతనన్నా? మనకి ఇచ్చిన వాల్యూలో c అంటే ఎంత? 10 అవుతుంది కదా, 10/1. ఓకే, అర్థమైంది కదా. సో దీని మీద ఇంకో ప్రాబ్లం చేద్దాం చూడండి. నెక్స్ట్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. x² - 3 ఏంటన్నా? x² - 3 అండ్ వెరిఫై రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఫిషియంట్స్. ఏంటన్నా? జీరోస్ అండ్ కోఫిషియంట్స్ సేమ్ ఇన్ దట్ లాగే ఏమవుతుందన్నా? ఫస్ట్ f ఆఫ్ x ఈక్వల్ టు 0. దెన్ అన్నా సో గివెన్ ఏమవుతుంది? f ఆఫ్ x అంటే ఎంత? x² - 3 ఈక్వల్ టు 0. x² - 3 ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుందన్నా? x² మైనస్ ఈ 3ని నేను √3² కింద రాసుకోవచ్చు కదా, √3² కింద రాసుకుంటాం. సో మనకి ఒక ఫార్ములా ఉంది. ఏంటన్నా ఫార్ములా? x² - a² ఈక్వల్ టు x ప్లస్ a ఇంటూ x మైనస్ a. అంతేనా? x ప్లస్ a ఇంటూ x మైనస్ a. దీని నుంచి మనం ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. అంటే ఏమవుతుంది? x ప్లస్ √3 ఇంటూ x మైనస్ √3 ఈక్వల్ టు 0. x ప్లస్ √3 ఇంటూ x మైనస్ √3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ మరి దీన్ని ఇక్కడే మనం x ప్లస్ √3 ఈక్వల్ టు 0, అలాగే x మైనస్ √3 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు ఎంత? -√3. ఇక్కడ x ఈక్వల్ టు ప్లస్ √3 అంటే ఆల్ఫా ఈక్వల్ టు √3, సారీ -√3. ఇక్కడ బీటా ఈక్వల్ టు √3. ఆల్ఫా ఈక్వల్ టు -√3, బీటా ఈక్వల్ టు √3. ఓకే, సో మనకి జీరోస్ వాల్యూస్ వచ్చింది, ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చేసింది. దీని నుంచి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియంట్. సో ఏమవుతుంది? ఫస్ట్ వన్ సమ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుందన్న? -√3 ప్లస్ √3 -√3 ప్లస్ √3 ఏమవుతుంది? 0. ఓకే, మరి చూడండి ఫార్ములా ఏంటి మనకి? మైనస్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంతేనా? క్వాడ్రాటిక్లో కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే -b/a. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఇదే కదా. ఏంటన్నా ఇచ్చిన ఈక్వేషన్? x² -
3 ఎక్స్ స్క్వేర్ మైనస్ 3. నేను ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ 3 కింద రాసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ 3 కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 అవుతుంది. బి ఈక్వల్ టు 0, సి ఈక్వల్ టు మైనస్ 3. అంతే కదా. సో ఇక్కడ మైనస్ ఏంటన్నా మైనస్ బి బై ఏ అంటే 0/1 అంటే 0. అంతే కదా. 0/1 అంటే ఎంత? 0. ఏంటన్నా ఇది సమ్ ఆఫ్ జీరోస్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 0 ఆల్ఫా బీటా ఎంత అవుతుంది? -√3 ఇంటూ √3 ఎంత అవుతుందన్న? -3. -3 మన ఫార్ములా ఏంటి? కోఫిషియంట్ ఆఫ్ కాన్స్టెంట్ కదా మనకి ప్రొడక్ట్. సో కాన్స్టెంట్ ఏంటన్నా? కాన్స్టెంట్ వాల్యూ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కాన్స్టెంట్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే C/A. ఏమవుతుంది? C/A అంటే -3/1 ఎంత? -3. ఓకే, చాలా సింపుల్ నాన్న, ఇంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద క్వాడ్రటిక్ పాలినామియల్ in the sum and product of whose zeros are -3, ఏమన్నాడు? -3, రెస్పెక్టివ్లీ. అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చేసారు, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ కూడా వాడే ఇచ్చేసాడు. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఏంటన్నా? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? -3 ఇచ్చాడు. ఏంటన్నా? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -3 ఇచ్చాడు. మరి ఆల్ఫా బీటా ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కూడా ఇచ్చాడు. ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్? 2. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -3 అండ్ అలాగే ఆల్ఫా బీటా ఈక్వల్ టు 2. దీని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ద క్వాడ్రటిక్ పాలినామియల్. సో మనకి దేర్ఫోర్ క్వాడ్రటిక్ పాలినామియల్ దీనికి ఒక ఫార్ములా ఉంటుంది నాన్న. ఏంటంటే అది క్వాడ్రటిక్ పాలినామియల్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఏంటన్నా ఫార్ములా? k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇక్కడ మనకి k వచ్చేసరికి ఏమవుతుంది? వేర్ k ఈజ్ కాన్స్టెంట్. ఓకే, సో మనం ఏదైనా తీసుకోవచ్చు. కాన్స్టెంట్ అంటే మనం ఎంతైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి అన్న, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత? -3 ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే ఎంత? 2. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ అంటే ఎంత? +3x ప్లస్ 2. సో ఓకే, ఇప్పుడు మనం k ఉంది కదా, ఏం తీసుకుందామంటే ఇక్కడ చూడండి, డినామినేటర్లో మీకు ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని k కింద తీసుకోండి. ఇప్పుడు డినామినేటర్లో మనకి ఏమైనా ఉందా? ఏం లేదు కాబట్టి ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. సో ఇఫ్ k ఈక్వల్ టు 1 దెన్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఏమవుతుందన్న? క్యాన్సిల్ అయిపోద్ది కదా, 1. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 అనేది మనకి రిక్వైర్డ్ క్వాడ్రటిక్ పాలినామియల్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వెరిఫై దట్ 3, -1, -1/3 are the zeros of the cubic polynomial. ఏమి ఇచ్చాడు అన్న? 3x క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ మైనస్ 11x మైనస్ 3 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియంట్. అంటే ఇక్కడ మనకి 3 పాయింట్స్ అయితే ఇచ్చాడు అన్న. ఈ 3 జీరోస్ అంటే ఆల్ఫా ఈక్వల్ టు 3, బీటా ఈక్వల్ టు -1, గామా ఈక్వల్ టు -1/3. ఈక్వల్ టు
మైనస్ 1/3. ఈ 3 అనేవి ఇచ్చిన పాలినామియల్స్కి జీరోస్ అవునా కాదా అని చెప్పి మనం వెరిఫై చేయమన్నాడు. ఏం చేయమన్నా? వెరిఫై చేయమన్నాడు. సో ఫస్ట్ చూడండి. ఓకే, ఫస్ట్ ఏంటన్నా పి ఆఫ్ ఎక్స్ ఏమిచ్చాడు మనకి? పి ఆఫ్ ఎక్స్ 3x³ మైనస్ 5x² మైనస్ 11x మైనస్ 3. సో ఫస్ట్ వన్ పి ఆఫ్ 3 ఏమవుతుందన్న? 3 ఇంటూ 3³ మైనస్ 5 ఇంటూ 3² మైనస్ 11 ఇంటూ 3 మైనస్ 3. సో ఎంత అవుతుందన్న? 3 ఇంటూ 3³ అంటే ఎంత? 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3 జార్ 9, అలాగే 9 3 జార్ 27. ఎంతనా? 27 మైనస్ 5 ఇంటూ 9, అలాగే మైనస్ 33 మైనస్ 3. సో 3 ఇంటూ ఎంతనా? 3 ఇంటూ 27 ఎంత అవుతుందన్న? 3 7 జార్ 21, అలాగే 3 81. టోటల్గా ఎంత? 81 మైనస్ 5 ఇంటూ 9 ఎంత అవుతుంది? 45 మైనస్ 36. టోటల్గా 81 మైనస్ 81 ఈక్వల్ టు 0. 81 మైనస్ 81 ఈక్వల్ టు 0. సో మనకి పి ఆఫ్ 3 అనేది మనకి 0. నెక్స్ట్ అలాగే పి ఆఫ్ -1 సో ఏమవుతుంది? 3 ఇంటూ -1³ మైనస్ 5 ఇంటూ -1² మైనస్ 11 ఇంటూ -1 మైనస్ 3. అంటే ఇక్కడ ఎంత అవుతుందన్న? 3 ఇంటూ -1 మైనస్ 5 ఇంటూ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 11 మైనస్ 3. టోటల్గా ఎంత అవుతుంది? -3 మైనస్ 5 ప్లస్ 11 మైనస్ 3. టోటల్గా 11 మైనస్ 11 ఎంత అవుతుంది? 0. ఓకే, 11 మైనస్ 11 0. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏంటన్నా? పి ఆఫ్ -1/3. పి ఆఫ్ -1/3. సో ఏంటి ఈక్వేషన్ ఏంటన్నా? 3x³ అంటే 3 ఇంటూ -1/3 హోల్ క్యూబ్. నెక్స్ట్ -5x² అంటే -5 మైనస్ 1/3 స్క్వేర్ మైనస్ 11 ఇంటూ -1/3 -3. ఓకే, సో ఇక్కడ చూడండి అన్న మనకు పరగా 3 ఇంటూ -1 అంటే మనకి -1/3 అంటే రాసుకోవచ్చు నాన్న 27 మైనస్ 5 ఇంటూ 1/9 ప్లస్ 11/3 మైనస్ 3. ఇక్కడ 9 టైం క్యాన్సిల్ అయిపోద్ది కదా, అంటే -1/9 మైనస్ 5/9 ప్లస్ 11/3 మైనస్ 3. ఎల్సిఎం ఎంత అవుతుందన్నా? 9 అవుతుంది కదా. సో -1 -5 ప్లస్ 33 మైనస్ 3. టోటల్గా ఎంత అవుతుందన్నా? సారీ, ఇక్కడ 3 కాదు కదా, 3 అంటే డినామినేటర్ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు, అంటే 9 అంటే ఎంత అవుతుంది? 9 ఇంటూ 3 27. టోటల్గా ఎంత అవుతుంది? 27 28 33 మైనస్ 33/9 ఈక్వల్ టు ఎంత? 0. సో మనకి 3 -1 -1/3 అనేవి మనకి జీరోస్. ఇచ్చిన పాలినామియల్ ఈక్వేషన్కి 0 వచ్చేసింది. దీని నుంచి మనం రిలేషన్షిప్, సో ఏమవుతుంది? హెన్స్ 3 -1 -1/3 ఆర్ ద జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్. జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్. ఓకే, ఇప్పుడు మనకేమన్నాడు? రిలేషన్స్. ఏమన్నా? రిలేషన్ అంటే సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఎంత? 3 ప్లస్ -1 ప్లస్ -1/3 అంటే ఎంత అవుతుంది? 3 -1 -1/3 అంటే ఎంత? 9 -3 -1/3 ఎంత అవుతుంది నాన్న? 5/3. మనకి ఫార్ములా ఏంటి? క్యూబిక్ పాలినామియల్లో రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ సమ్ ఆఫ్ ది జీరోస్. ఫార్ములా ఏంటన్నా? మైనస్ కోఫిషియంట్ ఆఫ్
ఎక్స్ స్క్వేర్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఎంత మైనస్ బి బై ఏ అంటే ఎంత అవుతుంది సేమ్ మైనస్ బి అంటే -5/3 ఎంత అవుతుంది 5/3. సో రెండు ఈక్వల్గా వచ్చినాయా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మనకి ఫార్ములా మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ ఏంటన్నా ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంతేనా. ఏమవుతుంది ఆల్ఫా ఎంత 3 ఇంటూ బీటా ఎంత -1 ప్లస్ బీటా ఎంత అన్న -1 ఇంటూ గామా -1/3 ప్లస్ గామా ఎంత -1/3 ఆల్ఫా ఎంత 3. టోటల్గా ఎంత అవుతుంది ఇక్కడ -3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ప్లస్ 1/3 -1 కదా ఇక్కడ ఈ 3 క్యాన్సిల్ అయిపోద్ది ఎంతనా -1. టోటల్గా ఎంత అవుతుంది -9 ప్లస్ 1 -3/3 అంటే ఎంత అవుతుంది అన్న -11/3. సో మనకి ఫార్ములా ఏంటి సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటి ఫార్ములా కోఫిషియంట్ ఆఫ్ క్యూబిక్లో సెకండ్ ఫార్ములా కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఎంత c/a. చూడన్నా మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటన్నా ఈక్వేషన్ ఏంటి ఇదే కదా ఇచ్చింది ఈక్వేషన్ ఇదే కదా. సో దీంట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ a ఈక్వల్ టు ఎంత అవుతుంది 3 అవుతుంది, b ఈక్వల్ టు -5, c ఈక్వల్ టు ఎంత -11 అండ్ అలాగే d ఈక్వల్ టు ఎంత -3. ఓకే దాని నుంచి మనం ఇక్కడ రాసుకోవచ్చు కదా ఎంత అవుతుంది c అంటే ఎంత ఉంది నాన్న -11/a అంటే ఎంత 3. ఓకే నెక్స్ట్ వన్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటన్నా ప్రోడక్ట్ ఆఫ్ జీరో ఆఫ్ ఆల్ఫా బీటా గామా ఏంటన్నా 3 ఇంటూ -1 ఇంటూ -1/3 3 క్యాన్సిల్ అయిపోయింది ఎంత మిగిలింది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. ఓకే ఫార్ములా ఏంటి మనకి మైనస్ కోఫిషియంట్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ కదా ఏంటన్నా కాన్స్టెంట్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ కాన్స్టెంట్ వాల్యూ బై కాన్స్టెంట్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఎంత d/a. d అంటే ఎంత నాన్న -3 అంతేనా బై చూడన్నా d అంటే ఎంత మనకి -3. వెయిట్ ఒక్క నిమిషం అన్న ఇక్కడ మనకి 3 ఇంటూ -1 ఇంటూ -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. ఓకే సో ఇక్కడ మైనస్ కదా -d/a అంటే మైనస్ ఆఫ్ -3/3 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత 1. సో ఇదనమాట సో ఆల్ఫా బీటా గామా. సో క్యూబిక్ పాలినామియల్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ and verify the relationship between zeros and coefficient. సో చూడండి ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటన్నా p of x ఈక్వల్ టు 0 కింద తీసుకుంటాం కదా. సో గివెన్ x² - 2x - 8 ఈక్వల్ టు 0. జీరోస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఆల్ఫా కామా బీటా వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏమవుతుంది రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా ఎలా 8ని ఎలా రాసుకుంటాం 4 ఇంటూ 2 కింద రాసుకుంటాం. సో -4 + 2 సో x² - 4x + 2x - 8 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎంత అవుతుందన్న x కామన్ తీస్తే x - 4 ఇక్కడ -2 కామన్ తీస్తే +2 కామన్ తీస్తే x - 4 అంటే x - 4 ఇంటూ x + 2 ఈక్వల్ టు 0. x - 4 ఈక్వల్ టు 0
నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత 4, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు -2. ఇక్కడ నుంచి మనకి ఎంత అవుతుందన్న ఆల్ఫా ఈక్వల్ టు ఎంత 4, అలాగే బీటా ఈక్వల్ టు -2. సో జీరోస్ ఆఫ్ ది కోఫిషియంట్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ వచ్చేసినాయి మనకి. జీరోస్ ఆల్ఫా కామా బీటా వాల్యూ వచ్చేసింది కదా 4, -2. దీని నుంచి మనం రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయొచ్చా ఏంటన్నా? ఫస్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా. సో 4 ప్లస్ ఆఫ్ -2 ఎంత అవుతుంది 4 - 2 2, 4 - 2. సో ఫార్ములా ఏంటి? మైనస్ ఆఫ్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత -b బై ఏ. -b అంటే ఎంత మైనస్ ఆఫ్ -2 బై 1 అంటే ఎంత 2. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా 4 ఇంటూ -2 అంటే ఎంత అన్న -8. ఫార్ములా ఏంటవుతుంది? కాన్స్టెంట్ వాల్యూ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత సి బై ఏ. సి అంటే ఎంత అన్న -8, 1 అంటే ఎంత 1, టోటల్గా ఎంత -8 అంతేనా? సో నెక్స్ట్ వన్ సేమ్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఒక పాలినామియల్ ఈక్వేషన్ అనేది ఇచ్చాడు అన్న. ఈ పాలినామియల్ ఈక్వేషన్కి మన సేమ్ రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. జీరోస్ ఫైండ్ అవుట్ చేసి రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమి ఇచ్చాడు? ఫస్ట్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 కింద తీసుకుంటాం కదా. సో 4s² - 4s + 1 ఈక్వల్ టు 0. 4s² - 4s + 1 ఈక్వల్ టు 0. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇక్కడ మన కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉందన్న 1 ఉంది సార్. మరి ఇక్కడ 1 ఉంది కదా, 1ని మనం జస్ట్ 1 × 1 కిందే రాసుకుంటాం. మరి 1ని మనం 1 × 1ని ఎడిషన్ చేసినా సబ్స్ట్రాక్ట్ చేసినా మనకి 4 అనేది రాదు కదా, ఎట్లా సార్ అని మీరు డౌట్ అడగవచ్చు. చూడండి ఇక్కడ మనకి కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ మల్టిప్లై చేయండి. అంటే 4 × 1 ఎంత అవుతుంది 4. ఈ 4కి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ 4ని మనం ఎలా రాసుకోవచ్చు నాన్న? 4 × 1 కింద రాసుకుంటాం. ఎడిషన్ చేస్తే 5 వస్తుంది, సబ్స్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది. మనకి ఎంత రావాలి 4 రావాలి. సో ఇవే కాదు. నెక్స్ట్ దీన్ని 2 × 2 కింద రాసుకోవచ్చు కదా. 2 × 2 ఈ 2ని రెండుని యాడింగ్ చేస్తే 2 + 2 4 కింద వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం రాసుకుంటాం. ఎంత అవుతుంది నాన్న? 4s² - 2s - 2s + 1 ఈక్వల్ టు 0. సో ఎలా రాసుకోవచ్చు? 2s కామన్ తీద్దామా ఈ రెండిట్లోంచి? ఫస్ట్ ఈ రెండిట్లోంచి 2s కామన్ తీయండి. ఇక్కడ ఎంత అవుతుందన్న ఒక 2s మిగిలిద్ది -1. ఇక్కడ -1 కామన్ తీస్తే 2s - 1 ఈక్వల్ టు 0. ఓకే, అంటే 2s - 1 × 2s - 1 ఈక్వల్ టు 0. ఓకే, 2s - 1 ఈక్వల్ టు 0. ఇంకొకటి 2s - 1 ఈక్వల్ టు 0 అంటే s ఈక్వల్ టు ఎంత అవుతుంది 1/2. ఇక్కడ కూడా s ఈక్వల్ టు 1/2. ఆల్ఫా ఈక్వల్ టు 1/2, బీటా ఈక్వల్ టు కూడా 1/2. సో దీని నుంచి మనకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదా. ఏంటన్నా? సమ్ ఆఫ్ ది జీరోస్ ఏమవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా 1/2 + 1/2 ఎంత 2/2 1. ఫార్ములా ఏంటి? మైనస్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందన్న మైనస్ ఆఫ్ ఇక్కడ ఎంత అవుతుంది -4/4 1 టైం టోటల్గా ఎంత అవుతుందన్న -+1. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏమవుతుంది ఆల్ఫా బీటా 1/2 × 1/2 ఎంత అవుతుందన్న
4. 1/2 ఇంటూ 1/2 ఎంత 1/4. మరి సేమ్ అలాగే మనకి ఫార్ములా ఏంటన్నా కాన్స్టెంట్ వాల్యూ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత c/a. c అంటే ఎంత 1, a అంటే ఎంత 1/4. ఓకే సేమ్ వచ్చింది కదా మనకి ఆల్ఫా బీటా ఈక్వల్ టు కోఫిషియంట్ కాన్స్టెంట్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ సో చూడండి అన్న నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది quadratic polynomial and verify the relationship between zeros and coefficient. సేమ్ నాన్న ఇక్కడ వచ్చేసరికి మనకి 6x² - 3x - 7x 6x² - 3 - 7x దీన్ని మనం 6x² - 7x - 3 కింద రాసుకుంటాం ఈక్వల్ టు 0. f(x) ఈక్వల్ టు 0 కదా. సో దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి అన్న. మరి ఏమవుతుంది మరి 3కి రూట్స్ అంటే 3కి మనం ఎలా రాసుకోవచ్చు 3 × 1 అంతే కదా. దీనికి మనం 3 + 1 చేసినా 3 - 1 చేసినా ఇక్కడ 7 వస్తుందా మనకి రాదు. సో అలాంటప్పుడు ఏం చేయమని చెప్పాను కోఫిషియంట్ ఆఫ్ x² కాన్స్టెంట్ మల్టిప్లై చేయండి. 6 × 3 ఎంత 18. 6 × 3 ఎంత 18. 18ని మనం ఎన్ని విధాలు రాసుకోవచ్చు నాన్న ఫస్ట్ 18 × 1 పాసిబిలిటీ ఉందా 18 × 1 పాసిబిలిటీ లేదు. సో ఇది కాదు. నెక్స్ట్ 9 × 2 ఉంది కదా సబ్స్ట్రాక్ట్ చేస్తే మైనస్ చేస్తే 9 × 2 అంటే ఏమవుతుంది 6x² - 9x + 2x - 3 ఈక్వల్ టు 0. 6x² - 9x + 2x - 3 ఈక్వల్ టు 0. నేను ఈ -7xని -9x + 2x కింద రాసుకున్నాం. సో ఈ రెండిట్లో మనకి కామన్గా ఉంది ఏంటన్నా 3x కామన్ అవుతుంది కదా. 3x కామన్ తీసామనుకో ఇక్కడ ఎంత మిగులుద్ది 2x. ఇక్కడేమో -3 అనేది మిగులుతుంది. ఇక్కడ +1 కామన్ తీస్తే 2x - 3 ఈక్వల్ టు 0. టోటల్గా 2x - 3 ఇంటూ 3x + 1 ఈక్వల్ టు 0. ఓకే ఇక్కడ ఏమవుతుందన్న 2x - 3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 3x + 1 ఈక్వల్ టు 0. సో ఏమవుతుంది x ఈక్వల్ టు ఏంటన్నా x ఈక్వల్ టు 3/2. అలాగే ఇక్కడ కూడా x ఈక్వల్ టు -1/3 అంటే ఆల్ఫా ఈక్వల్ టు 3/2 బీటా ఈక్వల్ టు -1/3. ఆల్ఫా ఈక్వల్ టు 3/2 బీటా ఈక్వల్ టు -1/3. దీని నుంచి మనకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా నాన్న. ఏంటన్నా రిలేషన్ ఫస్ట్ వన్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏమవుతుంది 3/2 ప్లస్ ఆఫ్ -1/3 అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది అన్న 6 అవుతుంది. 3 × 3 = 9 మైనస్ ఇక్కడ ఎంత అవుతుంది 2 టైమ్స్ కదా. సో 2 × 1 2. నెక్స్ట్ ఎంత అవుతుందన్న 7/6. నెక్స్ట్ ఫార్ములా ఏంటి మైనస్ ఆఫ్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది -b/a అంటే ఎంత మైనస్ ఆఫ్ -7/6 ఎంత అవుతుంది అన్న 7/6. మరి ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంతో మనకి మీరు కామెంట్లో చెప్పండి. ఆల్ఫా బీటా వాల్యూ కామెంట్లో చెప్పండి. అలాగే దానికి ఫార్ములా ఉంది కదా కాన్స్టెంట్ వాల్యూ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ రెండు ఈక్వల్గా వచ్చిందో లేదో మనకి కామెంట్ చెప్పండి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏంటి సార్ ఇవన్నీ ఒకే ఫార్మేట్లో ఉన్నాయి ఓన్లీ ఇది ఒక్క దాంట్లోనే ఇస్తారా అని చెప్పేసి మీరు అడగొచ్చు. అవునన్న మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనకి ఈ ఫార్మేట్లోనే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మనకి ఎస్ఎస్ఎల్ ప్రీవియస్ క్వశ్చన్స్, ఇవన్నీ మనకి ఎన్సీఆర్టీ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ నాన్న. చూడండి ఏమి ఇచ్చాడన్నా 4u² + 8u 4u² + 8u అంతేనా.
4u² ప్లస్ 8u ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనకి 4u అనేది కామన్ తీసామనుకో, ఇక్కడ ఎంత మిగులుతుంది? u ప్లస్ 2, ఇంతేనా? u ప్లస్ 2 అంటే 4u ఈక్వల్ టు 0. ఇంకొకటి u ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే u ఈక్వల్ టు 0. ఇక్కడ u ఈక్వల్ టు -2 అంటే ఆల్ఫా ఈక్వల్ టు 0. నెక్స్ట్ బీటా ఈక్వల్ టు -2. ఆల్ఫా ఈక్వల్ టు 0, బీటా ఈక్వల్ టు -2. దీని నుంచి మనకి రిలేషన్షిప్ ఆల్ఫా బీటా జీరోస్ వాల్యూస్ వచ్చేస్తే రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ కదా. ఏంటన్నా ఫస్ట్ వన్ ఆల్ఫా ప్లస్ బీటా, సో 0 ప్లస్ ఆఫ్ -2 అంటే ఎంత? -2. సో మనకి ఫార్ములాకి షార్ట్ కట్ ఫార్ములాకి మనకి ఈక్వల్ అవుతుందో లేదో చూడండి. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత? -b/a. ఇక్కడ b వాల్యూ ఎంత అన్న? b వాల్యూ ఎంత? 8 కదా, అంతే కదా. b వాల్యూ ఎంత ఇక్కడ? ఇక్కడ a ఈక్వల్ టు 4, b ఈక్వల్ టు 8 అండ్ అలాగే c ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనకి ఎంత అవుతుంది? -b/a. -b/a అంటే ఎంత? మైనస్ ఆఫ్ 8/4, 2 టైమ్స్ కదా, -2 ఎంత అవుతుందన్న? -2. సో ఈక్వల్ అయింది. ఆల్ఫా ప్లస్ బీటా అనేది మనకి అలాగే ఈ ఫార్ములాకి రెండింటికి మనకి ఈక్వల్ అయింది. మరి నెక్స్ట్ మనకి ఆల్ఫా బీటా ఏమవుతుందన్న? ఆల్ఫా అంటే ఎంత? 0, బీటా అంటే ఎంత? -2. 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా, 0. సేమ్ అదే మనకి చూడండి ఏమవుతుంది? కాన్స్టెంట్ వాల్యూ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కాన్స్టెంట్ వాల్యూ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత? c/a. మనకి ఇక్కడ c వాల్యూ ఏమైనా ఉందనన్నా చూడండి. c వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. 0/4, 0 బై ఎనీథింగ్ అంటే ఎంత? 0. ఓకే, నెక్స్ట్ find the zeros of the following quadratic polynomial and verify the relationship between zeros and coefficient. సో సేమ్ నాన్న ఏమవుతుంది ఇక్కడ? f of t ఈక్వల్ టు 0 అంటే t² - 15 ఈక్వల్ టు 0. t², నేను ఈ 15ని √15 హోల్ స్క్వేర్ కింద రాసుకుంటాం ఈక్వల్ టు 0. సేమ్ ఇందాక ఆల్రెడీ మీకు ఒక ఫార్ములా చెప్పాం కదా. ఏంటన్నా ఫార్ములా? అది x² - a². ఏంటి ఫార్ములా? x ప్లస్ a ఇంటూ x మైనస్ a. x ప్లస్ a ఇంటూ x మైనస్ a అంటే t ప్లస్ √15 ఇంటూ t మైనస్ √15 ఈక్వల్ టు 0. సో ఇక్కడ t ప్లస్ √15 ఈక్వల్ టు 0. ఇంకోటి ఏంటన్నా? t మైనస్ √15 ఈక్వల్ టు 0 అంటే t ఈక్వల్ టు -√15, ఇక్కడ t ఈక్వల్ టు ప్లస్ √15. ఓకే, అంటే ఆల్ఫా ఈక్వల్ టు -√15, బీటా ఈక్వల్ టు ఎంత? ప్లస్ √15. ఓకే, సో వచ్చేసింది కాబట్టి మనకి ఆల్ఫా ప్లస్ బీటా రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏమవుతుంది? -√15 ప్లస్ √15 ఎంత అవుతుంది? 0. -√15 ప్లస్ √15 0. మరి ఇక్కడ ఫార్ములా ఏంటన్నా? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ b/a. అంతేనా? -b/a. సేమ్ మరి చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్లో దీన్ని మనం t² - 0 ఇంటూ x -15 కింద రాసుకోవచ్చు. అంటే a అంటే ఎంత? 1, b ఈక్వల్ టు 0, c ఈక్వల్ టు -15. అంతేనా? -15. ఓకే, మరి ఇప్పుడు దాని ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ ఎంత అవుతుందన్నా? -b/a
మైనస్ బి, బి అంటే ఎంత 0, 0 బై ఎనీథింగ్ 0, 0 బై ఎనీథింగ్ 0. నెక్స్ట్ ఇన్న ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా ఏమవుతుంది మైనస్ రూట్ 15 ఇంటూ రూట్ 15 మైనస్ రూట్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఏమవుతుందన్న -15 ఫార్ములా ఏంటి కాన్స్టెంట్ వాల్యూ ఇంతనా, కాన్స్టెంట్ వాల్యూ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే సి బై ఏ. సి అంటే ఎంత అన్న మనకి, సి అంటే ఎంత -15 కదా, సో -15/1 అంటే ఎంత -15. నెక్స్ట్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రటిక్ పాలినామియల్ ఈక్వేషన్. సో ఈ ప్రాబ్లంకి నేను ఓన్లీ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఈక్వేషన్, నేను జీరోస్ ఆల్ఫా కామా బీటా వాల్యూస్ మాత్రమే చెప్తాను. దాని నుంచి మీరు రిలేషన్షిప్ అనేవి మనకి కామెంట్ రాయండి. చూడండి నాన్న ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ అంతేనా, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో పి ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 3x² మైనస్ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0. 3x² మైనస్ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0. మరి ఇక్కడ 4 ఉంది, సేమ్ ఇందట్లాగే 4ని మనం ఎట్లా రాసుకోవచ్చు నాన్న, ఫస్ట్ 4 ఇంటూ 1 పాసిబిలిటీ ఉందా, లేదు. నెక్స్ట్ 2 ఇంటూ 2 పాసిబిలిటీ ఉందా, ఇది కూడా లేదు. సో ఏం చేద్దామంటే ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ 4 ఎంత అవుతుంది 12. సేమ్ 3 ఇంటూ 4 కింద రాసుకుంటే 3 మైనస్ 4 అంటే 3x² ప్లస్ 3x మైనస్ 4x మైనస్ 4 ఈక్వల్ టు 0. ఈ రెండింటి నుంచి మనం 3x కామన్ తీస్తే x ప్లస్ 1, ఇక్కడ -4 కామన్ తీస్తే x ప్లస్ 1 ఈక్వల్ టు 0. అంటే x ప్లస్ 1 ఇంటూ 3x మైనస్ 4 ఈక్వల్ టు 0 కదా. సో ఇక్కడ x ప్లస్ 1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్ ఏమవుతుందన్న 3x మైనస్ 4 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ x ఈక్వల్ టు -1, ఇక్కడ 3x ఈక్వల్ టు 4, x ఈక్వల్ టు 4/3. అంటే మనకి ఆల్ఫా ఈక్వల్ టు -1, బీటా ఈక్వల్ టు ఎంత 4/3. ఇవి జీరోస్ ఆఫ్ ది క్వాడ్రటిక్ పాలినామియల్స్. మరి మనకి దీని నుంచి రిలేషన్షిప్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంతో చెప్పండి, అలాగే ఆల్ఫా బీటా వాల్యూ కూడా ఎంతో చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద క్వాడ్రటిక్ పాలినామియల్. ఏంటన్నా ఈచ్ ఫైండ్ ద గివెన్ నెంబర్స్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. సేమ్ ఇందాట్లాగే మనకి ఇచ్చాడు కదా జీరోస్, ఆల్రెడీ వాడు ఈసారి సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అనేవి ఇచ్చాడు. దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు క్వాడ్రటిక్ పాలినామియల్. సేమ్ క్వాడ్రటిక్ పాలినామియల్ అంటే ఏ ఫార్మాట్లో ఉంటుందన్న, క్వాడ్రటిక్ పాలినామియల్ అంటే మనకి ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఈ ఫార్మేట్లో అనేది మనకి ఉంటుంది. ఏంటన్నా ax² ప్లస్ bx ప్లస్ c అనే ఫార్మేట్లో అయితే మనకి ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమి ఇచ్చాడు సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎంత అన్నాడు 1/4. నెక్స్ట్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఎంత -1. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎంత 1/4. అలాగే ఆల్ఫా బీటా ఎంత -1. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు క్వాడ్రటిక్ పాలినామియల్. ఆల్రెడీ మీకు ఇందాక ఒక ఫార్ములా చెప్పాను, ఏంటన్నా ఫార్ములా ఏంటి k ఇంటూ ఏమవుతుంది x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇక్కడ ఏంటన్నా వేర్ k ఈజ్ కాన్స్టెంట్, సో ఇక్కడ చూడండి k ఇంటూ x²
మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంతనా 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే ఎంత -1 ఇంతేనా -1 సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ x/4 ప్లస్ -1 సో k ఇంటూ ఎంత అవుతుందన్న ఎల్సిఎం తీస్తే 4x² మైనస్ ఎక్స్ మైనస్ 4/4 మీకు ఇందాక k అనేది ఏంటి కాన్స్టెంట్ కదా సో వాల్యూ ఎలా ఏం తీసుకోవాలని చెప్పాను కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి మనకి ఇక్కడ డినామినేటర్లో ఎంతైతే ఉందో అదే వాల్యూని మనం k కింద తీసుకుంటాం సో ఇఫ్ k ఈక్వల్ టు 4 దెన్ ఏమవుతుంది 4 ఇంటూ 4x² మైనస్ ఎక్స్ మైనస్ 4/4 క్యాన్సిల్ అయిపోద్ది సో మనకి రిక్వైర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుందన్న 4x² మైనస్ ఎక్స్ మైనస్ 4 ఇది మనకి రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ ఓకే నెక్స్ట్ సేమ్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ each with the given numbers as the sum and a product of zeros ఏం చేయడు సంథింగ్ సేమ్ నన్నా ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది √2 ఆల్ఫా ప్లస్ బీటా √2 మరి ఆల్ఫా బీటా ఎంత అవుతుంది ఏంటన్నా ఆల్ఫా బీటా ఎంత 1/3 ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఒక నిమిషం అన్న ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఎంత 1/3 యా ఓకే సేమ్ ఫార్ములా తెలిసిందే కదా ఏంటి మనకి రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది p ఆఫ్ ఎక్స్ లేదు దీన్ని మనం p ఆఫ్ ఎక్స్ అనుకుంటాం కదా p ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు k ఇంటూ x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఫార్ములా సో k ఇంటూ ఏమవుతుంది x² మైనస్ ఆఫ్ √2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/3 ఓకే సో మనకి ఇక్కడ తీసుకుంటే k ఇంటూ ఎల్సిఎం తీసుకుంటే 3x² మైనస్ 3√2x ప్లస్ 1/3 సో ఇక్కడ మనకి k ఈక్వల్ టు ఎంత తీసుకోవచ్చు నాన్న డినామినేటర్లో ఎంత ఉంది ఇక్కడ మనకి 3 ఉంది కాబట్టి ఇఫ్ k ఈక్వల్ టు 3 దెన్ p ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న 3 ఇంటూ 3x² మైనస్ 3√2x ప్లస్ 1/3 3 క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది p ఆఫ్ ఎక్స్ అంటే పాలినామియల్ సార్ క్వాడ్రాటిక్ పాలినామియల్ 3x² మైనస్ 3√2x ప్లస్ 1 ఓకే నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ సేమ్ సమ్ ఇచ్చాడు సమ్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు ఏమన్నాడు 0 √5 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత 0 ఆల్ఫా బీటా ఎంత అన్న √5 ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0 ఆల్ఫా బీటా ఈక్వల్ టు √5 దీని నుంచి మనకి p ఆఫ్ ఎక్స్ సేమ్ ఫార్ములా ఏమవుతుంది k ఇంటూ x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే k ఇంటూ x² మైనస్ ఆఫ్ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ √5 సో k ఇంటూ x² ప్లస్ √5 సో మనకి డైరెక్ట్గా p ఆఫ్ ఎక్స్ ఇఫ్ k ఈక్వల్ టు ఎంత అనుకోవచ్చు నాన్న మనకి డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు k ఈక్వల్ టు 1కి తీసుకుంటాం సో ఇఫ్ దెన్ p ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు k ఇంటూ సారీ k కాదు కదా 1 తీసుకున్నాం కదా 1 ఇంటూ x² ప్లస్ √5 దట్ ఈక్వల్ టు p ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² ప్లస్ √5 ఓకే ఇది మనకి రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ నెక్స్ట్ వన్
ఏమి ఇచ్చాడు అన్న ఈసారి 1, 1 సేమ్ ప్రాబ్లం. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది 1 ఇచ్చాడు, ఆల్ఫా బీటా కూడా 1 అన్నాడు. ఓకే ఏంటన్నా మనకి ఫార్ములా ఏంటి పి ఆఫ్ ఎక్స్ ఏంటి ఫార్ములా కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇదేనా ఫార్ములా కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో సబ్స్టిట్యూట్ చేసేయండి కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో ఎక్స్ స్క్వేర్ ఏంటన్నా కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. సో ఇక్కడ మనకి ఎంత తీసుకోవచ్చు ఇఫ్ కే ఈక్వల్ టు ఎంత తీసుకోవచ్చు అన్న 1, ఎందుకంటే డినామినేటర్లో మనకేం లేదు కాబట్టి కే ఈక్వల్ టు 1 తీసుకున్నాం. ఏమవుతుంది అప్పుడు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఏంటనేది క్వాడ్రటిక్ పాలినామియల్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సేమ్ -1/4 1/4 ఈ ఫార్ములా దీనికి మీరే ఫైండ్ అవుట్ చేయాలన్నా కామెంట్ చేయండి. ఏంటన్నా ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు -1/4, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -1/4. మరి ఆల్ఫా బీటా ఎంత ఇచ్చాడు 1/4, ఆల్ఫా బీటా ఎంత ఇచ్చాడు అన్న 1/4. దీని నుంచి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా పి ఆఫ్ ఎక్స్ ఏంటన్నా పి ఆఫ్ ఎక్స్ ఏంటి పి ఆఫ్ ఎక్స్ ఫార్ములా కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో దీని నుంచి మీకు తెలిసిందే కదా కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ -1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/4 అంటే ఎంత రాసుకోవచ్చు నాన్న కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ x/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/4. సో కే ఇంటూ ఎల్సిఎం తీస్తే ఎంత అవుతుంది 4 అవుతుంది, 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో ఇఫ్ కే ఈక్వల్ టు ఇక్కడ కే ఈక్వల్ టు ఎంత తీసుకుంటాం 4, కే ఈక్వల్ టు 4, దెన్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఏంటనేది రిక్వైర్డ్ క్వాడ్రటిక్ పాలినామియల్. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి సేమ్ నాన్న ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడు 4, ఆల్ఫా ప్లస్ బీటా 4 ఇచ్చాడు, ఆల్ఫా బీటా ఎంత ఇచ్చాడు 1 ఇచ్చాడు, ఆల్ఫా బీటా 1 ఇచ్చాడు. దీని నుంచి మీరు పి ఆఫ్ ఎక్స్ పాలినామియల్ ఈక్వేషన్ క్వాడ్రటిక్ ఏమవుతుంది కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. దీనికి మనకి వాల్యూ ఎంత చెప్పండి అన్న. ఓకే వాల్యూ ఎంత అనేది కామెంట్ చేయండి. ఓకే నెక్స్ట్ వన్. సో చూడన్న దీంతో మీకు పాలినామియల్స్ అనేది చాప్టర్ అనేది కంప్లీట్ అయింది నాన్న. చూడండి చాలా అంటే చాలా ఈజీ చాప్టర్ నాన్న, 10th మీకు చాలా ఈజీ చాప్టర్ అండ్ అలాగే చాలా ఎక్కువగా వెయిటేజ్ ఉన్న చాప్టర్ నాన్న ఇది. దీని నుంచి చాలా అంటే చాలా సింపుల్. ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వన్స్ అగైన్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇన్ PIT, ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఓకే బాయ్.